నమస్తే, నేను మీ అశ్విని కుమార్. భారతీయ రైల్వేస్ ఎంత అభివృద్ధి చెందినాయో గత 10 సంవత్సరాలుగా చాలామందికి తెలియని డేటా చాలా ఉంది. ఎప్పుడు కూడా మనం మీడియాలో చాలా తక్కువ వస్తూ ఉంటుంది మిగతా శాఖల గురించి. అందులో ముఖ్యంగా ఇండియన్ రైల్వేస్లో కొత్తగా 2019 తర్వాత మోడీ ప్రభుత్వం ఇట్లా వందే భారత్ ఇవన్నీ తీసుకురావటం చూసాం మనం. అట్లాగే బుల్లెట్ ట్రైన్ కూడా వర్క్ కూడా నడుస్తుంది, బుల్లెట్ ట్రైన్కి సంబంధించి కూడా. అయితే ఇదన్నీ కాకుండా అసలు ఈ 5 సంవత్సరాల్లో లేదా మోడీ ప్రభుత్వం వచ్చాక ఇండియన్ రైల్వేస్ని ఎంత అభివృద్ధి పరిచింది అనేది అయితే దాదాపు విద్యుత్తీకరణకి సంబంధించి రైల్వే లైన్స్ ఇదంతా చూసుకుంటే మనం ప్రపంచంలోనే ఇప్పుడు భారతదేశం 2వ ప్లేస్లో ఉంది. దాదాపు 99% వర్క్ మొత్తం ఈ విద్యుత్తీకరణకి సంబంధించి రైల్వే లైన్స్ రైల్వేలు కానీ ఇవన్నీ కూడా మొట్టమొదటి స్థానంలో స్విట్జర్లాండ్ ఉంది 99%తో. తర్వాత స్థానం భారతదేశంది 95% పూర్తయింది. మూడోది యూరోపియన్ యూనియన్ ఉంది 56% ఇప్పటివరకు పూర్తి చేసింది. 4వ స్థానంలో యూకే 38%, యూఎస్ఏ 1%. అయితే ఇవన్నీ కూడా ఇప్పటివరకు మనం చూసుకుంటే ఇండియా 2వ స్థానంకి ఎగబాకింది అనేది ఎవరికి తెలియదు. అందులో 95% పని కూడా పూర్తయింది అన్నది కూడా చాలామందికి తెలియదు. అట్లాగే ఇండియన్ రైల్వేస్ చూసుకుంటే ఇప్పటివరకు మనం గత 10 సంవత్సరాల్లో 46,425 కోట్లు ఖర్చు పెట్టింది ఈ రైల్వే ఎలక్ట్రిఫికేషన్ అంటాం, లేదంటే రైల్వే లైన్స్ రైల్వేకి సంబంధించిన విద్యుతీకరణకు అన్నిటికీ సంబంధించి. ఇది చాలా గొప్ప విజయం అని చెప్పచ్చు ఈ ఇండియన్ రైల్వేస్కి సంబంధించి. దీంతో పాటే ఇప్పుడు మోడీ ప్రభుత్వం కొత్తగా ఇంకొక ఇండియన్ రైల్వేస్ సంబంధించి భారతీయ రైల్వేస్ వీటికి సంబంధించి కూడా కొత్తగా ఒక అడుగు ముందుకేసింది. కొత్తగా ఇప్పుడు ఇండియన్ రైల్వేస్ ఒక 10,000 ఓల్డ్ క్లాస్ లెవెల్లో ఉండేట్టుగా నాన్ ఏసీ కోచ్లు ఒక 2 సంవత్సరాల్లో ప్రవేశపెట్టనుంది. ఈ 10,000 నాన్ ఏసీ కోచ్లు కూడా ఎలా ఉంటాయంటే, అంటే ఇవన్నీ కూడా ఏసీ టికెట్స్ ఎక్కువ హై ప్రైస్ ఉంటున్నాయని, లేదంటే ఎక్కువ శాతం మంది ప్రయాణించేది ఈ నాన్ ఏసీ 3 టైర్లోనే వీటిల్లోనే అని చెప్పి 10,000 కోచ్లు రిలీజ్ చేస్తున్నారు వరల్డ్ క్లాస్ టెక్నాలజీతో. ప్రస్తుతానికైతే ఇప్పుడు 55,000 ఉన్నాయి నాన్ ఏసీ కోచ్లు. దీనికి అదనంగా ఇప్పుడు ఇంకొక 10,000 కోచ్లు రాబోతున్నాయి 2 సంవత్సరాల్లో. దీనిలో ఒక జనరల్ సీటింగ్కి సంబంధించి ఇవన్నీ కూడా 3,500 నుంచి 4,000 దాకా ఉంటాయి. 3 టైర్ స్లీపర్కి వచ్చేసాము ఒక 5,000 దాకా ఉంటాయి అట్లా. సో ఇదంతా కూడా రాబోయే 2 సంవత్సరాల్లో మనం ఇంకొక కొత్త కోచెస్ చూడబోతున్నాం. ఇది నాన్ ఏసీ కోచెస్ వాళ్ళకు కూడా బెనిఫిట్ కలిగించేది. అట్లాగే ఇప్పటిదాకా ఉన్న సీటింగ్ సిస్టము, స్లీపర్స్ ఇవన్నీ మారిపోయి కొత్త టెక్నాలజీ నీట్గా కొత్త పద్ధతిలో ఈ కోచెస్ అన్నీ కూడా రాబోతున్నాయి. ఇది కూడా మనకి ఇండియన్ రైల్వేస్కి ఇది కూడా ఒక గొప్ప విజయం అని చెప్పచ్చు. సో మోడీ గవర్నమెంటు అన్నిటినీ కూడా ఈక్వల్గా చూస్తుంది ఇన్ఫ్రాస్ట్రక్చర్లో. ఎయిర్వేసే కాకుండా రైల్వేస్ కూడా, ఇండియన్ రైల్వేస్ కూడా త్వరలోనే ఇప్పుడు 2వ స్థానంలో ఉన్నాం ఇందాక చెప్పినట్టుగా ఎలక్ట్రిఫికేషన్. త్వరలోనే ఇంకొక 1 ఇయర్లో 100% టచ్ అవుతుంది అన్నది మోడీ ప్రభుత్వం చాలా కాన్ఫిడెంట్గా ఉంది. ఒకవేళ కంప్లీట్ అయితే మాత్రం ఇది ఒక గొప్ప విజయం అని కూడా చెప్పచ్చు. థ్యాంక్ యూ.